ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 69వ భాగము. బుద్ధిమతిక కథ. పూర్వము బుద్ధిమతిక అనే ఒక స్త్రీ 2 పిల్లలతో బండి మీద అరణ్యంలో నుంచి వెళ్తుంది. ఎద్దులు ఏదో జంతువు వాసన గ్రహించి తటాలున తాళ్ళు తెంపుకొని పారిపోయాయి. ఆమె భర్త బండివాడు వాటిని పట్టుకు తేవడానికి వెళ్ళగా ఆమె పిల్లలతో ఒక చెట్టు కింద కూర్చుంది. దగ్గరలో ఉన్న పులి వాళ్ళని చూసి మనుష్య మాంసం తన దగ్గరకే వచ్చిందే అని ఆశ్చర్యపోతూ అంతలోనే తొందరపడి దుమకకూడదు, వాళ్ళంతా నిర్భయంగా వచ్చి నా పొద ముందే కూర్చున్నారంటే ఏదో కారణం ఉండకపోదు, సలహా ఇవ్వడానికి సమయానికి మంత్రి జంబూకం కూడా లేదు, వెళ్ళి చెప్పడానికి వీలు లేదు, ఆకలి ఎక్కువగా ఉంది అనుకుంటూ పంజా విప్పి నాలుక బయటికి పెట్టి వారి వైపు మెల్లగా అడుగులు వేయసాగింది. పులిని ఆమె చూసి ఒక ఉపాయం ఆలోచించి నిద్రపోతున్న పిల్లలను గిల్లింది. వాళ్ళు గట్టిగా ఏడుస్తుంటే నేనేం చేసేది, మీరేం తినకుండా పులి మాంసమే తెమ్మంటారు, అందుకే కదా నేను ఈ అడవికి వచ్చాను. పులి కనబడిందో దానిని చంపి 2కి పెడతాను, 2 పులులు కనిపిస్తే చెరొకటి పెడతాను అంటూ జోకట్టసాగింది. ఆ మాటలు విని గుండెలదిరి పులి పరిగెత్తిపోతుంటే దాన్ని మంత్రి ఎదురై, మీరింత దూరం వచ్చారేమిటి, ఇది చాలా ప్రమాదకరమైన స్థలం, మన చోటికి పోదాం పదండి అంది కంగారుగా. పులిరాజు అటు ఇటు చూసి, నేను చచ్చి పుట్టాననుకో, చెప్పుకుందుకు సిగ్గిస్తుంది అంది. మీరలాంటి పిరికి మాటలు ఆడడమేమిటి, సింహం తర్వాత మీరే వనరాజు, మీరు చెప్పింది వింటే నవ్వు వస్తుంది. ఒక మానవ స్త్రీకి భయపడి ఇలా పరిగెత్తుకొచ్చి నువ్వు నీ కులానికే కళంకం తెచ్చావు, నీ సేవకుల నోట మట్టి కొట్టావు, చాలు చాలు, నా వెంటరా, ఆ గయ్యాళిని చూపించి దానిని దాని పిల్లల్ని కూడా నీకు ఆహారంగా సమర్పిస్తాను, నీ బలపరాక్రమాలు నీకు తెలియవు అని నక్క మందలించింది. అయినా పులికి ధైర్యం రాలేదు. ఇక్కడ ఎన్ని మాటలైనా ఆడొచ్చు, ఆమెను చూస్తే నోరు పెగలదు, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంది. ఇలా పిరికిగా శరీరం దాచుకుంటూ ఎన్నాళ్ళు బతుకుతావు, దాని జిత్తులు నా దగ్గర సాగవులే, కావాలంటే నన్ను ఈ లతలతోనూ తీగలతోనూ బంధించుకుందాం, ఇద్దరం వెళ్ళి దానిని చంపుదాం అంటూ తమిద్దరిని లతలతో కట్టి ఎలాగో పులిని అక్కడికి లాక్కెళ్ళింది. వాళ్ళిద్దరూ అలా రావడం చూసి బుద్ధిమతిక గుండెల్లో రాయిపడింది. నా జిత్తులు నక్క దగ్గర సాగవు, పులి వెళ్ళి దీనిని తీసుకొచ్చింది, దైవమా ఏం చెయ్యాలి అంటూ మరో ఉపాయం ఆలోచించింది. ఓసి నక్క, ఎంత మోసం చేశావే, 2 పిల్లలకి చెరో పులిని తెచ్చిస్తానని లంచం తీసుకొని ఇంతవరకు కనిపించావు కావు, 2వ పులేది, ఒకదాన్నే తెచ్చావేం, పిల్లలు ఆకలితో మాడుతున్నారు, ఒక పులి ఏ మూలకు చాలుతుంది, నీ భరతం పడతానుండు అంటూ అదిలించింది. ఆమె మాటలు విన్న బెబ్బులి, ఆప్తుడవనుకుంటే ఎంత మోసం చేశావు, ఇదా నీ కుతంత్రం, ఎంత గండం గడిచింది అంటూ నక్కని ఈడ్చుకుంటూ ఎంతో దూరం పరిగెత్తి అక్కడొక చెట్టు కింద నిలబడి ఆయాసం తీర్చుకుంటూ, ఓసి నక్క, ఇప్పుడు నా దాహాన్ని నీ రక్తంతో తీర్చుకుంటాను, నువ్వు చేసిన ద్రోహానికి ఇది చాలా అని అడిగింది. ఆ నక్క వినయం అభినయిస్తూ, స్వామి నా తప్పు కాయండి, మీరిక్కడ నిల్చున్నారంటే ఆ స్త్రీ నా రక్తపు ఆనవాళ్ళని బట్టి వచ్చేస్తుంది, ఈసారి చూస్తే ఇక వదలదు, నా తప్పుకి మరోసారి శిక్షిద్దురు గాని ఆమె రాకముందే పారిపోండి అంది. అది నిజమే అనుకొని పులి వేగంగా అడవిలోకి పారిపోయింది అని కథ ముగించి, అమ్మ, ఆ బుద్ధిమతిక నక్క పులి బారి నుంచి ఎలా తప్పించుకుందో ఉపాయంతో నేను ఈ బ్రాహ్మణ మాయలను తప్పించుకుంటాను, నువ్వు చింతపడకు అని కాంతిసేన తల్లికి ధైర్యం చెప్పింది. తర్వాత కథను మనిషిద్దుడు తరువాయి మజిలీలో చెప్పసాగాడు. కాంతిసేన కథ. శంతన, నీకింత మతిపోయిందేం, కాంతిసేనని కరబుడికి నిశ్చయిస్తే నువ్వెందుకు ఊరుకున్నావు, నువ్వు బ్రాహ్మణుడివే కదా, చిరకాలం నుంచి ఆశ్రయించుకొని ఉండిన వాడివి నువ్వు, అతను నీకంటే చక్కని వాడా, విద్వాంసుడనా అని కేసరిని అనే పరిచారిక శంతనుణ్ణి అడిగేసింది.
నువ్వు చెప్పింది నిజమే, కానీ అతని ఇంద్రజాల విద్యను బట్టి రాజుగారు కరబుడి మీద ఆధారం చూపుతున్నారు. దానివల్లే మేము రాజుని వంచగలుగుతున్నాం. ఎవరితోనూ అనకు, ఆప్తురాలివని నీకు చెప్తున్నాను. ఆ ఇంద్రజాలం అతను నాకు ఇచ్చేటట్లు కాంతిసేనను అతనికిచ్చి పెళ్లి చేయడానికి మేము ఒప్పందాలు చేసుకున్నాం అన్నాడు అతను. అయ్యో వెర్రివాడా, రాజ్యభోగం కంటే ఇంద్రజాలం ఎక్కువ. తొందరపడి వాళ్ళకి పెళ్లి జరిపించేయకు. 2 రోజులు గడువు అడుగు, నువ్వే పెళ్లాడేటట్లు చేస్తాను అని ఆమె అతను తన చుట్టూ తిరిగేటట్లు చేసుకుంది. ఒకనాడు కరబుడు అంతఃపురానికి వెళ్తుంటే ఆమె అతనికి నమస్కరించి, దేవా, నువ్వు రాజకుమార్తెను పాణిగ్రహణం చేయబోతున్నట్లు తెలిసింది. ఆమె నీకు రహస్యంగా కొన్ని మాటలు చెప్పమంది. మీ వద్ద అద్భుతమైన ఇంద్రజాల విద్య ఉందట. దానిని శంతనుడికి ఇవ్వాలని నిశ్చయించుకున్నామని తెలిసిందట. దానిని ఎవరికి ఇవ్వద్దంది. నీకంత మొహమాటమైతే తన దగ్గర దాచమంది అంటూ యుక్తిగా మాట్లాడింది. నాకింతకంటే భాగ్యం ఏముంటుంది? ఆమె కోసమే ఈ విద్యను శంతనుడికి ఇవ్వాలనుకున్నాను. ఆమె వద్దన్న పని నేనెందుకు చేస్తాను? ఆమె నా అర్ధ శరీరం కాదా అన్నాడు అతను. ఆమె అప్పటికప్పుడే అతన్ని వెంటబెట్టుకుపోయి అతని చేత ఆ విద్యను కాంతిసేన చేతిలో ధారపోయించేసింది. అది మొదలు కరబుడు శంతనుడు ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి కేసరినితో మాట్లాడిపోతున్నారు. ఒకనాడు రాజు శంతనుడితో ఉద్యానవనానికి పోవాలన్నాడు. అతను కరబుణ్ణి ఇంద్రజాలం ప్రయోగించమనగా అతను రాజపుత్రికి తెలియజేశాడు. ఆమె మనోహరమైన ఇంద్రజాలాన్ని ప్రయోగించి కరబ శంతనులకి కొన్ని ఉపాయాలు చెప్పి పంపింది. శంతనుడు వాడుక ప్రకారం రాజుతో తోటకి వెళ్ళాడు. కరబుడు వారిని రహస్యంగా అనుసరించాడు. ఆ మాయావనిత ప్రదర్శించిన శృంగార లీలలకు తాళలేక రాజు ఆమె చేయి పట్టుకొని మోహావేశంలో తనని పెళ్లాడమని నిర్బంధించాడు. అప్పుడు ఆమె, మనోహర, నాకొక నిక్షేపం ఉంది. ఎంతో కాలం కష్టపడి దానిని సంపాదించాను. అందుండే చోటు ఈ కుర్రాడెరుగును. కానీ వీడు హఠాత్తుగా చచ్చిపోయాడు. వీడితో మూడు మాటలాడాలి. వీడిని బతికించి మాట్లాడిస్తే నిన్నిప్పుడే పెళ్లి చేసుకుంటానని నమ్మకం చెప్పింది. అదెంత పని అంటూ రాజు తన శరీరాన్ని ఎక్కడో దాచి ఆ బాలుడి శవంలో ప్రవేశించాడు. ఆ అవకాశం చూసి కరబుడు రాజు శరీరాన్ని వెదికి 2 ముక్కలుగా నరికి అవతలికి పారిపోయాడు. శంతనుడు, అయ్యో, రాజుగారిని ఎవరో నరికేశారు, చచ్చిపడున్నారు అంటూ అవతలికి వచ్చేశాడు. బాలుడి శరీరంలో నుంచి శరభుడు గొల్లున ఏడుస్తూ శంతనుడితో తన గోడు చెప్పుకున్నాడు. శంతనుడు, అయ్యో, ఎంత పొరపాటు చేశావు. నాతో చెప్పకుండా శరీరం వదులుతావా? సరేలే, ఇప్పుడైనా నీ గుట్టు పదిలంగా కాపాడు. కాంతిసేనని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఆశ పెట్టాడు. ఇదంతా రాజపుత్రిక పన్నిన పన్నాగమే. ఆ కుర్రాడొక కుమ్మరి బాలుడు. పాము కరిచి చనిపోయాడు. రాజు దేహాన్ని అంతఃపురానికి తీసుకుపోయి శవ సంస్కారాలన్నీ యథావిధిగా పూర్తి చేశారు. వెనుకటి మంత్రులందరినీ రప్పించి రాజపుత్రికే పట్టాభిషిక్తురాలయ్యింది. కుమ్మరి బాలుడికి శాలివాహనుడని పేరు పెట్టి తన ఆస్థానానికి వస్తుండమని రాజపుత్రిక నియమించింది. ఒకనాడు కేసరి శాలివాహనుడి చేయి పట్టుకొని, నీ రూపం చూసి మా రాజకుమార్తె చాలా మోహిస్తుంది. శంతనుడు నీ గురించి మాటి మాటికి చెబుతుంటాడు. నీ దగ్గర అసామాన్యమైన విద్యేదో ఉందట. దానిని రాజపుత్రికిచ్చావో నిన్ను పెళ్లాడుతుంది అని అతనికి నచ్చజెప్పింది. రాజకుమార్తె భార్య అవుతుంటే ఆ పాటి కానుక ఇవ్వడానికే ఏముంది అంటూ అతను ఆమె వెంట అంతఃపురానికి నడిచి అప్పటికప్పుడే ఆ విద్యను ఆమెకు దారపోసేశాడు. అది మొదలు తాను రాజని తలుస్తూ తన బంధువులు పిలిచినా కన్నెత్తు చూడడం మానేశాడు. ఒకనాడు శాలివాహనుడు కరబుణ్ణి చూసి గుర్తుపట్టి, వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడే కాబోలు నా గుట్టు బయట పెట్టాడు. నాకు రాజ్యం సంక్రమించగానే వీడిని ఖైదులో పెట్టించాలి అనుకుంటూ నడవసాగాడు. కరవుడు వాడి ఉద్దేశం గ్రహించి వాడిని అనుసరించాడు. అంతలో శంతనుడు ఎదురుగా కరవుడితో తనతో పరిహాసంగా మాట్లాడాడు. వాళ్ళిద్దరి స్నేహం గమనించి శాలివాహనుడు కొంచెం కోపంగా నిలబడడంతో, శాలివాహన,
పలకరించవేం? నా మీద కోపం వచ్చిందా? ఈ కరవుడి నెరుగుదువా అంటూ తను నవ్వాడు. నేను నిన్ను ఎరుగుదును, నువ్వు చేసిన ఉపకారము ఎరుగుదును. 3 రోజులు గడవనీయండి, నా మహిమ చూద్దురు గాని, ప్రతిఫలం అనుభవిద్దురు గాని అంటూ మీసాలు దువ్వాడు శాలివాహనుడు. కాంతిసేన నా భార్య, అది తెలుసుకు మాట్లాడండి అని హెచ్చరించాడు. ఆ మాటలకు కరవుడు అంతెత్తు లేచి, కాంతిసేన పేరెత్తితే కుమ్మర గురువుని 2 ముక్కలు చేసేస్తాను. నేనామె చేత వరించబడిన భర్తని, కులమెరిగి మాట్లాడుమను అని అరిచాడు. శంతనుడు ఆ మాటలకు కొంచెం కోపగించి, అప్పుడే నీకు మాత్రం కాంతిసేన భార్య అయిందా? నేను లేకుండా ఒక్కసారి అంతఃపురానికి వెళ్ళి వచ్చినంతలోనే స్వతంత్రుడివైపోయావా? నీ ఇంద్రజాలం నాకేమీ అక్కర్లేదు. కాంతిసేన నిన్ను పెళ్లి చేసుకుందుకు ఒప్పుకోలేదు అన్నాడు. మనం వాదులాడుకోవడం దేనికి? కేసరినే అడుగుదాం, అంతా చెబుతుంది. నా విద్యనిప్పటికే కాంతిసేనకి కానుకగా ఇచ్చాను. నిజం అన్నాడు కరవుడు. నేను నా పరకాయ ప్రవేశ విద్య ఇచ్చాను అన్నాడు శాలివాహనుడు. ముగ్గురు తగులాడుతూ కేసరిని దగ్గరికి వెళ్ళి ముగ్గురిలో ఎవరు కాంతిసేన భర్తో చెప్పమని అడిగారు. ఆ మాటలు విని ఆమె నవ్వుతూ, రేపు సూర్యోదయ సమయానికి ఇక్కడికి రండి, చెబుతాను అంది. మరునాడు తూర్పు తెల్లారకుండా ముగ్గురు వచ్చి కూర్చున్నారు. సంకెళ్ళు పట్టుకున్న రాజభటులను అక్కడికి తీసుకొచ్చిన కేసరిని వీళ్లే పెళ్లి కొడుకులు అని వాళ్ళని చూపించింది. వాళ్ళు ఆ ముగ్గురి కాళ్ళకి సంకెళ్ళు తగిలించి, పదండి పదండి, మీకు పెళ్లి చేస్తాం అంటూ ఈడ్చుకుపోయారు. కాంతిసేన మన ముగ్గురిని వంచింది, ఇందుకొక్కరిని నిందించక్కర్లేదు. ఈ ఉపద్రవం మనం తెచ్చిపెట్టుకున్నదే. వీళ్ళు మనని కారాగారంలో పెట్టేటట్లున్నారు. దీనిని తప్పించుకుందుకు మార్గం చూద్దాం. వెనకటి శత్రుత్వాలు మర్చిపోదాం. నడమంత్రపు సిరిలా వచ్చిన విద్యలు 2 అలాగే పోయాయి కనుక ఇప్పుడు స్నేహంగా ఉండవచ్చు అని నిశ్చయించుకొని వాళ్ళు రహస్యంగా చేసిన పనులు, కాంతిసేన మాటలు తలుచుకుని నవ్వుకున్నారు. రాజభటులు వారిని ఓడ ఎక్కించి మరో ద్వీపంలో దింపేశారు. వీరసేనుడి కథ. అయ్యో, పురోహితుడినని అయినా రాజపుత్రిక కనకరించలేదు. అమ్మకి అయినా చెప్పనిచ్చింది కాదు. నేను మళ్ళీ నా జన్మభూమిని చూడగలనో లేనో అని విచారించసాగాడు శంతనుడు. నీకేం కొరత? పంచాంగం చెప్పుకుని అయినా బతికేయగలవు. అసామాన్యులైన విద్యలను పోగొట్టుకుని మేమే రెక్కలు తెగిన పక్షులమయ్యాం. బ్రాహ్మణులం కదా, ముష్టెత్తుకుని బ్రతుకుతాం. విచారించి ఏం ప్రయోజనం? అక్కడేదో పల్లె కనబడుతుంది అని కరబశెరువులు శంతనుడికి ధైర్యం చెప్పి ఆ జనపదానికి నడిపించారు. అక్కడున్న వారు కిరాతకులు. వారు క్రూరమైన చర్యలు చేస్తుంటారు. సముద్రంలో చేపలు పట్టి జీవిస్తుంటారు. మిట్ట మధ్యాహ్నం అవడం వల్ల వీళ్ళకొక ఇంటికి పోయి దాహం అడిగారు. భాష తెలియకపోయినా సంజ్ఞలచే గ్రహించి ఆ ఇంటి యజమానురాలు పాలు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు తాగాక వెల ఇమ్మంది. వీళ్ళు తమ దగ్గర ధనం లేదని ఎంత బతిమాలినా ఆమె వినలేదు. చివరికి వీళ్ళు ఏదో మిషపెట్టి ఒకరికొకరు జారుకున్నారు. ఇంటి యజమాని వచ్చి వారిని వెతికి పట్టుకుని న్యాయసభకి తీసుకుపోయి నేరారోపణ చేశాడు. వారి దగ్గర ధనం ఏమీ లేకపోవడం వల్ల న్యాయాధికారి వాళ్ళని వదిలేశాడు. ఆ కారణంగా ఆ పల్లెలోని ప్రజలు 2 వర్గాలై ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఒకరినొకరు చంపుకోసాగారు. ఆ సంగతి విని కుశధ్వజుడనే పేరు గల ఆ కుశద్వీపం అధిపతి వాళ్ళని పట్టించి తన వద్దకు రప్పించుకున్నాడు. వాళ్ళని మందలించి వాళ్ళ వృత్తాంతాలు అడిగాడు. వారు తామెవరో, రాజకుమార్తె కాంతిసేన తను ఎలా మోసం చేసింది విపులంగా చెప్పి విలపించారు. కుశధ్వజుడు వారి మీద దయ చూపుతూ తన కొడుకు వీరసేనుడిని పిలిచాడు. వారి కథలు వినిపించి కాంతిసేన వీరికి చేసిన అన్యాయానికి ఆమెను మందలించి, వీరి విద్యలు వీరికి ఇప్పించు. నీ మహేంద్రజాల విద్య ముందు దాని మామూలు మాయలు చాలవు అన్నాడు. వీరసేనుడు సంతోషంగా ఆ ముగ్గురిని వెంటబెట్టుకొని పరివారంతో ఓడ ఎక్కి జంబూద్వీపం చేరి ఆ నగరానికి వెళ్ళాడు. ఆ ఊరికి 2 యోజనాల దూరంలో ఉద్యానవనము, మేడలు సృష్టించుకొని పట్టణ మర్మాలు తెలుసుకొని రమ్మని భటులను పంపించాడు. కరబుడు, శరభుడు, శంతనుడు గెడ్డాలు పెంచుకొని యోగుల్లా కూర్చొని జపం చేసుకోసాగారు.
చారుల వలన ఆ ఉద్యానవనం గురించి విన్న కాంతిసేన ఆ విశేషాలు తెలుసుకురమ్మని కేసరిని పంపింది. ఆమె అక్కడ తిరుగుతూ శంతనుణ్ణి గుర్తుపట్టి మా పురోహితులు క్షేమంగా ఉన్నారా అని నమస్కరించింది. అందుకతను ఇది ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం, కాంతిసేనని కాసుకోమని చెప్పు అన్నాడు కోపంగా. మీరింత కోపం తెచ్చుకుంటే ఎలా బతకగలం? రాజపుత్రిక తొందరపడి చేసిన అపకారానికి మీ ఇప్పుడు పశ్చాత్తాపడుతుంది. నిన్ను రప్పించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ వనం ఎక్కడిది? ఇతనెవడు? ఇతను మహేంద్రజాల నిపుణుడా? నిజం చెప్పు అని మెల్లగా అడిగింది కేసరిని. రాజపుత్రిక నా గురించి పశ్చాత్తాపం చెందుతూ ఉంది కదా. ఇతను కుశద్వీపాధిపతి కుమారుడు వీరసేనుడు, మహేంద్రజాలంలో దిట్ట. మీ రాజపుత్రిక ఆటలు ఈయన ముందు సాగవు. మంచిగా మా మాటలు విని మా విద్యలు మాకిచ్చి ఈ రాజపుత్రుణ్ణి పెళ్లి చేసుకోమను, లేకపోతే మీ రాజ్యం అధీనం చేసుకుంటాం అని వీరావేశంతో పలికాడు. ఆ మాటలు వినిపించుకోనట్లే ఆమె వీరసేనుడున్న మేడకు పోయి అతనికి తనను పరిచయం చేసుకొని, మా రాజపుత్రిక మీ రాక విని సంతోషిస్తూ మీ మేడకు పంపింది. మీరు మాకు పూజనీయులు కదా అంది. అతను కూడా వాళ్ళలాగే అనేసరికి మీరు వాళ్ళు చెప్పిన మాటలే విని మా రాజకుమార్తె మీద కోపం చెందుతున్నారు. వాళ్ళల్లో ఒకడు కుమ్మరి, మిగిలిన ఇద్దరు పంచాంగం చెప్పుకునే బ్రాహ్మణులు. అలాంటి వాళ్ళు రాజకుమార్తెను పెళ్లాడతామంటే ఏం చెయ్యాలి? రత్నం ఉండవలసింది రాజు దగ్గర కదా. ఎంతో అందమైన రాజకుమార్తె మీ వంటి వారికి పట్టమహిషి కావాలి, కానీ ఆ పేద బ్రాహ్మణులకి తగిందా? రాజపుత్రిక తగిన వరుడి కోసం చూస్తుంది. మా పుణ్యం బాగుంటే మీరే ఆమె భర్త కాగలరు అంటూ తీయని మాటలు మాట్లాడింది. దానితో వీరసేనుడు సరే అలాగే చూద్దాం అన్నాడు. మర్నాడు కాంతిసేన వారి వనానికి దగ్గరలో ఒక చిన్న వనం సృష్టించి దానిలో పూలు కోయసాగింది. అది చూసి వీరసేనుడా వనం ఇంద్రజాల కల్పితమని తెలుసుకొని మెరుపులు, పిడుగులు, వానని సృష్టించి దానిని నాశనం చేశాడు. ఆమె మళ్ళీ మాయవన్ని క్రూర జంతువులతో కల భయంకరమైన అడవిని కల్పించింది. ఆ అడవిని చూసి శంతనుడు, కరబా, శరభులు భయంతో గెంతులు వేస్తూ పరిగెత్తసాగారు. వీరసేనుడు మరు నిమిషంలో ఆ మాయని అంతరింప చేశాడు. కాంతిసేన ఎన్ని మాయలు ప్రయోగించినా వీరసేనుడు వాటిని రూపుమాపుతూ ఉండడంతో ఆమె అతన్ని తన అందంతో మోహంలో ముంచి ఇంటికి పోయింది. అప్పుడు కేసరిని అతని వద్దకు వచ్చింది. మీ దేవి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిందే? నా సామర్థ్యం చూసింది కదా, ఆమె చక్కనిదే, నన్ను మెచ్చుకుందా అని అడిగాడు వీరసేనుడు. కేసరిని నవ్వుతూ అతను తమ వలలో పడినట్లు గ్రహించి, దేవా, మా రాజపుత్రిక మొదటే ఓడిపోయానని చెప్పమంది. మీ సామర్థ్యాన్ని ఎంతగానో మెచ్చుకుంది. మిమ్మల్ని తన భర్తగా వరించింది. కానీ మీరు అంగీకరించినప్పుడు కదా సాఫల్యం అంది చాతుర్యంగా. ఆమె అందరిలా నన్ను మోసం చేయదు కదా, ఎందరినో ఇలాగే పెళ్లాడతానని వంచిందట కదా అని అడిగాడు. వాళ్ళు వంచకులు కనుక తను వంచింది. కన్య జీవితంలో ఎవరినో ఒకరిని పెళ్లాడవలసిందే కదా. మీలాంటి మనోహరులను వరించడం కంటే భావ్యమేముంటుంది? రత్నం వచ్చి ఒళ్ళో పడతానంటుంటే వద్దనే వెర్రి వాళ్ళెవరుంటారు అందామె. సరే, ఆమెకిష్టమే అని నువ్వు చెబుతున్నావుగా, ముహూర్తం నిర్ణయించమను అన్నాడు అతను. అంతలో కరబ, శరభ, శంతనులు వచ్చి, దేవా, మా కోరికలు తీర్చకుండానే పెళ్లి నిశ్చయించుకుంటున్నారా? మీరు దాని మాయలో పడిపోతున్నారు అనేసరికి వీరసేనుడు, మీకే లోటు రానివ్వను. పెళ్ళాడాక ఆమె మన విధేయురాలే అవుతుంది కదా, అప్పుడు దాని చేత మీ విద్యను మీకు ఇప్పిస్తాను అన్నాడు. గాంధర్వ వివాహానికి విధి నియమాలు ఉండవు. రేపు పొద్దున్న ఇక్కడికి దక్షిణంగా ఉన్న తోటలోకి రండి, ఇద్దరూ మాట్లాడుకుందురు అని చెప్పి కేసరిని వెళ్ళింది. మరునాడు కాంతిసేన ఒక మాయా ఉద్యానవనం సృష్టించి అచ్చు తనలాంటిదే ఒక రాజకుమార్తెను కల్పించి అక్కడే ఆమె తిరిగేటట్లు ఆమెను కేసరిని అనుసరించేటట్లు నియమించింది. అంతలో రాజకుమారుడు మంచి వేషంలో అక్కడికి వచ్చాడు. అతనికి స్వాగతం పలికి కేసరిని ఒక గద్దె మీద కూర్చోబెట్టింది. రాజకుమార్తె సౌందర్యానికి అతనికి మతిపోయింది. కేసరిని ఆ మాయలాడిచే అతని మెడలో పూలదండ వేయించింది. అతను ఆమెను
పాణిగ్రహణం చేశాడు. వారిద్దరిని ఏకశయ్య మీదకు చేర్చి ఆమె పక్కకు వెళ్ళింది. ఆమెను సుముఖురాలిని చేసుకుందుకు నీకేమైనా కోరికుంటే అడుగు, తప్పకుండా తీరుస్తాను అన్నాడు వీరసేనుడు. ఆమె సందేహిస్తున్నట్లు నటించి అతనిని పూర్తిగా మోహంలో ముంచి అతని మహేంద్ర జాలాన్ని కోరింది. ఒళ్ళు తెలియని మన్మథ మైకంలో ఉన్న అతను అలాగే ఇస్తాను, నీరు తీసుకురా అన్నాడు. ఆమె యువతలికి రాగానే నిజమైన కాంతిసేన లోపలికి నీరు పట్టుకెళ్ళి మహేంద్రజాల విద్యను ధారపోయించుకుంది. మరుక్షణంలో మాయాజాలాన్ని ఉపసంహరించేసరికి ఆ వనము అన్నీ మాయమయ్యాయి. కాంతిసేన ఏర్పాటు చేసి ఉంచిన రాజభటులు వీరసేనుణ్ణి అతనితో పాటు కరబ శరభ శంతలని తీసుకుపోయి కారాగారంలో పడేశారు. అప్పటికి నిజం గ్రహించిన వీరసేనుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. చేతిలో దీపముండి కూడా చీకటిలో పడిపోయాను. శంతన, ఇప్పుడేం చేద్దాం? కూరలు తీసిన పాములమయ్యాం. మా తండ్రికి ఈ వార్త ఎవరు చెప్తారు? మాకు టక్కరి టమారి అనే 2 స్నేహితులున్నారు. వారి దగ్గర ఈ మాయలేవి పనిచెయ్యవు. వారు వస్తే మనల్ని విడిపించగలరు అని దుఃఖిస్తున్న అతనితో, మిత్రమా, మా కోసం వచ్చి నువ్వు ఆపదలో చిక్కుకున్నావు. దానిని జయించేవారు భూమి మీద లేరు. టక్కరి టమారీలే కాదు, వాళ్ళ అబ్బలు వచ్చినా దాన్ని జయించలేరు. ఇంకా దాని జోలికి పోవద్దు. ఈ చెరసాల నుంచి తప్పించుకునే ఉపాయం చూడు. మన దారిన మనం పోదాం. ఆ తోటలో ఉన్న మీ పరిచారకులు కొందరిని పట్టుకోలేదు, వాళ్ళు పోయి చెప్తారు అన్నాడు శంతనుడు. వాళ్ళ ఆలోచనలో గడుపుతూ కొన్నాళ్ళు కారాగారంలో ఉండిపోయారు. టక్కరి టమారీ కథ. వృద్ధరాజు గారి సంవత్సరీకాలకు కొందరు చెరసాల నుండి విడిపించబడ్డారు. వాళ్ళు చూసుకోకుండా వీరసేన, కరబ, శరభ శంతనుల్ని కూడా వదిలేశారు. ఆ రాజపుత్రుడు తన దేశానికి పోయి తండ్రితో తన అవమానం చెప్పుకొని దుఃఖించాడు. తన ఇంద్రజాలం మహేంద్రజాల విద్యల కంటే ఎక్కువ మాయ నెరిగిన తన మిత్రులు టక్కరి టమారీలనే 2 దొంగలని రప్పించి రాజపుత్రిక తనకి చేసిన అవమానం చెప్పి ఆ రాజకుమార్తెను పట్టుకుని రెక్కలు కట్టి నా దగ్గరికి తీసుకురావాలి. ఇదే మీరు నాకు చేయవలసిన ఉపకారం. అది చాలా మాయలమారి సుమా, పెళ్లాడతానని వలపులు విసిరి వలలో వేసుకుంటుంది. దాని మాటలు వినకుండా ఇక్కడికి లాక్కురండి అన్నాడు. దానికి వాళ్ళు ఘాండ్రుమని అరుస్తూ, ఇది మాకేపాటి పని? ఈ పని చేయకపోతే మా విద్యలెందుకు? మీరు మమ్మల్ని ఆదరించి దేశంలో ఉండనిచ్చారు, అందుకు కృతజ్ఞతగా అయినా చేసి తీరుతాం అంటూ మీసాలు దువ్వారు. వీరసేనుడు కరబ శరభ శంతనులని వాళ్లకు తోడుగా వెళ్ళమన్నాడు. దేవా, ఈ దొంగలు ఆమెనేమీ చేయలేరు. ఏదో కపటం పన్ని ఆమె వీళ్ళని మోసం చేస్తుంది. మేమెక్కడికి పోలేం, మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి అని వాళ్ళు బ్రతిమాలారు. మాకు ఎవ్వరి సాయము అక్కర్లేదు, ఆ రాజ్యకన్యను మేమే తీసుకువస్తాం అని టక్కరి టమారీలు బయలుదేరి ఓడ మీద ఆ దేశం చేరుకున్నారు. తమ విద్యల వల్ల తిన్నగా కోటలేకిపోయి అంతఃపుర కాంతలను అల్లరి పెడుతూ కేకలు వేస్తూ, రాజపుత్రిక కాంతిసేన ఎక్కడుంది? మాయలు నేర్చిందట, ఏది? ఇలా రమ్మనండి, టక్కరి టమారీలం వచ్చాం. మా రాజుగారు వీరసేనుడిని పరాభవించిన దానికి ఫలితం ఇప్పుడే అనుభవించగలరు అంటూ 4 మూలలా కలియదిరగసాగారు. రాజకుమార్తె ఒక మూల దాగికొని కొన్ని మాటలు అడగమని పరిచారకును పంపింది. అది వారి వద్దకు వెళ్ళి, మీరెవరు? ఈ అర్ధరాత్రి మీరెందుకు ఇక్కడికి వచ్చారు? కాంతిసేనను నేనే, మీకేం కావాలి అని అడిగింది. వాళ్ళు పక్కున నవ్వి, ఓహో, నువ్వేనా రాజకుమార్తెవి? నీ రూపానికి వలచి మా రాజకుమారుడు మోసపోయాడు పదా అని పాదాల మీద పడి అపరాధం ఒప్పుకుందుకు గాని అంటూ ఆమెను చెరొక చేయి పట్టుకుని అంతఃపురం దాటించి వీరసేనుడి దగ్గరకు తీసుకుపోయి, ఇదిగో కాంతిసేన, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని అతని పాదాల ముందు పడేశారు. మీ సాహసం మెచ్చదగిందే, కానీ ఈమె కాంతిసేన కాదు, ఆమెకు పరిచారిక. ఆమె ఎలాగో మీకు టోకరా వేస్తుందని చెప్పలేదా అన్నాడు శంతనుడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళి కాంతిసేనను పట్టుకొని తీసుకొచ్చేస్తుంటే భటులు చతురంగ బలాలు వారిని వెంబడించారు. కానీ వాళ్ళు నేమి చేయలేకపోయారు.
ఒక మహారణ్యంలో పోతుంటే కాంతిసేన నేల మీద చతికిలపడి ప్రాణాలు వదిలింది. అది చూసి వారు, అయ్యో, మన రాజపుత్రుడి కోరిక తీరింది కాదు, ఈ చచ్చిన దాన్ని తీసుకుపోయి అతని ముందు పెట్టాలా అని ఆలోచించసాగారు. అంతలో కేసరిని వచ్చి ఏడుస్తూ, అయ్యా, మరణంతో అన్ని వైరాలు అంతమవుతాయని శాస్త్రాలు చెబుతాయి. ఈమె చనిపోయింది, శత్రువుల కోరిక తీరింది, ఇక శవం మీద కోపమెందుకు? శవాన్ని మాకివ్వండి, దహన సంస్కారాలు చేసుకుంటాం అని ధీనంగా ప్రార్థించింది. వాళ్ళు, ఈ శవంతో మాకేం పని లేదు, అక్కడికి తీసుకెళ్లేసరికి ఎలాగూ కుళ్ళిపోతుంది అంటూ మృతదేహాన్ని వదిలివేసి సముద్రం దాటిపోయి వీరసేనుడికి కాంతిసేన చనిపోయిందని ఆ వృత్తాంతం చెప్పారు. అది విని శంతనుడు పక్కున నవ్వాడు. రాజపుత్ర, నేను చెప్పలేదా అది చాలా మోసగత్తి అని? దానిని జయించేవాడు ఈ ప్రపంచంలోనే లేడు. అది పరకాయ ప్రవేశ విద్య నేర్చింది కదా, తన ప్రాణాన్ని ఎక్కడో దాచి చచ్చినట్లు నటించింది. ఈ పాటికి ఎప్పటిలా రాజ్యమేలుకుంటూ ఉంటుంది. టక్కరి టమారీలు తెల్లబోయి, అయ్యో, ఆ కపటం మాకేమీ తెలియదు, నిజంగా చచ్చిందని అనుకున్నాం, మీరు రాలేదు, మేమేం చేస్తాము? మా మాయ ఒకరి మీద 2 సార్ల కంటే ఎక్కువసార్లు ప్రయోగించకూడదు, పోతాం, అనుమతి ఇవ్వండి అని వీరసేనుణ్ణి ప్రార్థించారు. రాజకుమారుడు చాలా విచారించి, సరే, మీ పేరు చెప్తేనే అది భయపడక మానదు. మొదట మీరు తీసుకువచ్చిన పరిచారకతో మాట్లాడాను, దానిని ఆ ఊరు చేర్చితే మనకెంతో సాయం చేస్తానంది. ప్రమాణాలు కూడా చేసింది. దానిని వెంటబెట్టుకుపోయి ఎలాగో ఆ రాజకుమార్తె గుట్టు తెలుసుకొని పట్టుకు తీసుకురండి, ఇది మీరు చేయక తప్పదు అన్నాడు. టక్కరి టమారీలు ఆ దాదితో కలిసి ఆ ఊరు వెళ్ళి దానింట్లోనే బస చేశారు. మరునాడు అది రాజపుత్రిక దగ్గరకు వెళ్ళి నమస్కరించి, టక్కరి టమారీలు మన ఊరు వచ్చారు, నేను వాళ్ళతోనే వచ్చాను అని చెప్పేసరికి ఆమె భయంతో గుండె పట్టుకుంది. అది చూసి ఆ దాది నవ్వుతూ, దేవి, మీరు భయపడనక్కర్లేదు, వాళ్ళు విద్యలిక మీ మీద పనిచేయవని ఆ విషయం చెప్పుకుంటుండగానే విన్నాను అంటూ ఆ విషయమంతా చెప్పింది. అప్పుడు కాంతిసేన ధైర్యం తెచ్చుకొని ఆమెకు కొన్ని మాటలు చెప్పి పంపించింది. ఆ దాది వారి దగ్గరకు వచ్చి, మహాత్ములారా, మీరు నన్ను కూతురిలా చూసుకుంటూ ఎంతో భద్రంగా నన్ను మా ఊరు తీసుకొచ్చి బంధువులతో కలిపారు. అందుకు మీకు ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను. అంతఃపురానికి వెళ్ళొచ్చాను. ఆమె పెళ్ళాడాలని చాలా ముచ్చట పడుతుంది. వీరసేనుడు తగిన వరుడే, కానీ ఆమెను తన ఊరు రమ్మనడంతో ఆమె అంగీకారం కాలేదు. పుట్టింటి మీద అభిలాష ఒకంత పోదు కదా. ఇప్పుడు అతన్ని పెళ్ళి చేసుకుంటానని నా చేత వార్త పంపమంది. కానీ నాకు మరొక ఆలోచన రావడంతో అతనిలో దోషం ఆరోపించాను. మీకున్న మాయాబల పరాక్రమాలు వీరసేనుడికి లేవు. మీ కీర్తి నేనా ద్వీపంలో విని ఉన్నాను. అందుచేత ఆమెకు మిమ్మల్నే పెళ్ళాడమని చెప్పాలనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది. ఆర్యులారా, రాజపుత్రుడు మీతో అలా ఎందుకు చెప్పాడు? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తాను వలచినది మీ పౌరుషానికి మెచ్చుకొని మిమ్మల్ని వరిస్తే మీరు పెళ్ళాడేస్తారేమో అని అలా చెప్పి ఉంటాడు. మంచి వస్తువు మీద ఎవరికి ఇష్టముండదు. రేపు పోయి ఆమెకు చెప్పి వస్తాను. చెప్పడమేమిటి, పెళ్ళి నిశ్చయమే అనుకోండి అందా దాది. అది మొదలు వాళ్ళ ఆమెతో పెళ్లి విషయం నిశ్చయించావా అని అడగడం మొదలుపెట్టారు. 4 రోజులయ్యాక అది ఒకనాడు టక్కరితో రహస్యంగా, నీ మాట రాజపుత్రికకు చెప్పాను. ఇద్దరినెలా చేసుకుంటాను? నీకిష్టమైన వాడెవడో చెప్పు, అతన్నే చేసుకుంటాను అంది. నేను నీ మాటే ఎక్కువగా చెప్పాను. ఆమె అంగీకరించింది. కానీ టమారేమంటాడో ఆలోచించు అంది. నిజమే, ఒక ఆడది ఇద్దరిని ఎలా చేసుకుంటుంది? టమారి ఏమంటాడు? రాజపుత్రిక ఎవరికిష్టమో వారినే పెళ్ళాడమను అన్నాడు. ఆమె టమారీకి కూడా అలాగే చెప్పింది. వాడు టక్కరిలాగే అన్నాడు. ఒకనాడు వాళ్ళిద్దరిని ఒకరికి తెలియకుండా ఒకరిని రాజపుత్రిక ఉన్న ప్రాసాదానికి తీసుకెళ్ళి చెరో చోట కూర్చోబెట్టింది. ఎవరికి వారే తామొక్కరే ఇక్కడికి వచ్చామని, రాజకుమార్తె తననే వివాహం ఆడుతుందని పొంగిపోసాగారు. కాంతిసేన మొదట జగన్మోహన రూపంలో టక్కరి వద్దకు వచ్చి దాసితో, నువ్వు పొగిడిన
పురుషుడు ఇతనేనా? ఏమి ఒలిపిస్ వలియిస్తున్నావు? నా విద్య వీనికిస్తున్నాను, వీని విద్య నాకిమ్మని చెప్పవా అని అతని మీద తళుకు చూపులు ప్రసరించేసరికి అతనికి ఇక నోరు పెగలక తన టక్కరి విద్యను ఆమెకు ధారపోసి ఆమె విద్య నిమ్మన్నాడు. ఇప్పుడే వస్తాను, వివాహానికి సన్నద్ధం చేయించుకొని అని చెప్పి టమారీ దగ్గరకు పోయి వాడి విద్యను కూడా తీసుకుంది. టక్కరి టమారీలు పెళ్లి కూతురు వస్తుందని ఎదురు చూస్తుంటే రాజభటులు వచ్చి సంకెళ్ళు తగిలించి కారాగారంలో పడేశారు. ఆ విషయం విని ప్రజలందరూ సంతోషించారు. కొన్నాళ్ళయ్యాక టక్కరి టమారీలు ఎలాగో కారాగార రక్షకులని వంచి బయటపడి కుశద్వీపానికి పోయి రాజపుత్రుని కలుసుకున్నారు. అతను అక్కడి విశేషాలు అడిగేసరికి వాళ్ళు కన్నీరు కారుస్తూ జరిగినదంతా చెప్పారు. దాది తమను మాయమాటలు చెప్పి ఎలా మోసం చేసిందో వివరించి దుఃఖించారు. తమ విద్యలు పోయినందుకు ఎంతో ఏడ్చారు. అది చూసి కరబశెరబ శంతనులు పక్కున నవ్వారు. రాజపుత్రుడు టక్కరి టమారీల నోదార్చి, విద్యలు పోయినా మీకేమి భయం లేదు, మేము మిమ్మల్ని పోషిస్తాం, యథేచ్ఛగా తిరగండి అన్నాడు. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు రాజకుమారుడు శంతన, మనమిక కాంతిసేనను జయింపలేమా? భూమి మీద మాయాబల వెత్తలే లేరా అని అడిగాడు. అందుకు శంతనుడు, రాజపుత్ర, విద్యలు నేర్చిన వారెందరో ఉంటారు, కానీ కాంతిసేనని మాత్రం జయించలేరు. మనమిక దాని జోలికి పోక సుఖంగా ఇక్కడుందాం, లేకపోతే ముప్పు తప్పదు అన్నాడు. వీరసేనుడు అందుకు ఒప్పుకోలేదు. ఎలాగైనా కాంతిసేనని పరాభవించాలన్న ఉద్దేశంతో శాంభరీ విద్య తెలిసిన వాళ్ళ గురించి వెతుకుతూ దేశాటనం చేశాడు. అంతవరకు చెప్పి తర్వాత కథను తదుపరి మజిలీలో చెప్పసాగాడు మణిసిద్ధుడు. ఓం స్వస్తి.